ఎంతో రుచిగా ఉండేటువంటి రొయ్యల వేపుడు రెసిపీని షేర్ చేస్తున్నానండి. రొయ్యలతో మనం అసలు ఏ కర్రీ చేసుకున్నా సరే సూపర్‌గా ఉంటుంది గదా! మార్కెట్ నుంచి మనము రొయ్యలు ఒలిపించుకొని తెచ్చుకుంటాం కదండీ! దాన్ని శుభ్రంగా 4, 5 సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత కుక్కర్‌లో వేసుకున్నాను. దాంట్లో రుచికి సరిపడా సాల్టు, పసుపు, కారము, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు సరిపడా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకున్నానండి. తర్వాత ఆనియన్ పేస్ట్ రెడీ చేసేసుకున్నాను. ఆనియన్ పేస్ట్‌లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని క్యూబ్స్‌లా కట్ చేసుకొని దాంట్లో ఒక 3 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని నేను చక్కగా గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని అది వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ వేసేసుకుని రుచికి సరిపడా సాల్ట్, టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాము. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకుంటారు. ఈ పేస్ట్ అంతటిని ఆ పోపు ఆయిల్లో చక్కగా వేపుకుంటామండి. మంచిగా అది వేగిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకుని పెట్టుకున్నటువంటి ప్రాన్స్ ని విత్ వాటర్